మేలు జరగాలి, మాట్లాడితే ఒక కుటుంబం కట్టబడాలి, మాట్లాడితే ఒకరి పరిస్థితి మారాలి, మాట్లాడితే ఒకరి గాయాలు స్వస్థపరచబడాలి. కొద్దిమంది మాట్లాడితే ఎలా ఉంటుంది, ఏమని అంటారు కదండి, ఈ పుండు మీద కారం జల్లినట్టే. వాళ్ళు ఇంకా బాధలో ఉంటే వీళ్ళు ఇంకా బాధలు పెట్టి మాట్లాడతారు. యోబు దగ్గరకు వచ్చారు కదా చాలామంది, ఏమంటున్నారు, యోబో నీ పిల్లలు చనిపోయారు, నీ ఆస్తి పోయింది, నీకు అనారోగ్యం వచ్చేసింది, నువ్వు దారుణమైన స్థితిలోకి వెళ్ళిపోయావంటే వాళ్ళ గురించి రాశారు. వాళ్ళు ఎవరంట? యోబు స్నేహితులే, మళ్ళీ బయటోళ్ళు ఏమీ తెలియనోళ్ళు కాదు, యోబు స్నేహితులే, ధైర్యపరచవలసిన వాళ్ళు. బాధలో ఉన్నటువంటి యోబుని ఎంతో కొంత బయటికి తీసుకురావాల్సింది పోయి, నువ్వేదో పాపం చేస్తావు కాబట్టి నీ పిల్లలు చనిపోయారు, నువ్వేదో తప్పు చేస్తావు కాబట్టి నీ ఆస్తి పోయింది, నువ్వేదో పొరపడి అన్ని కోల్పోయావని ఒక్కొక్క మాట యోబు గుచ్చుకుంటా ఉంటే దేవునితో మాట్లాడుతున్నాడు, దేవా ఎందుకు నన్ను స్థితిలో ఉంచేస్తావు, ఎందుకు నాకు ఈ పరిస్థితి కలుగజేస్తావు అని దేవుని దగ్గర ప్రార్థన చేస్తా ఉంటే తర్వాత అధ్యాయంలో దేవుడు మాట్లాడతాడు, యోబో వాళ్ళు మాట్లాడింది ప్రతిదీ నేను విన్నాను అని. ఎవరైతే మాటలు మాట్లాడారో, ఎవరైతే వ్యతిరేకంగా యోబుకు వ్యతిరేకంగా మాట్లాడి పడేయాలని ప్రయత్నాలు చేస్తారో, తర్వాత అధ్యాయంలో జరిగింది ఏంటంటే వాళ్ళందరూ కూడా యోబు ఉన్న స్థితిలో తమకు కలిగిన దాంట్లో నుంచి తమకు తాముగా తీసుకుని యోబుకు సహాయం చేశారు.